కొత్త బస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సర్కారు వెంటనే కార్మికులకు కల్పౌట్ వెంటనే ఒక నలుగురు తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని గత 5-6 సంవత్సరాల నుండి మేము పోరాటం చేసినప్పటికీ ఇప్పటి వరకు ఈ యొక్క కార్మికుల ఆశగానే మిగిలిపోయింది. మరి అప్పుడు ఉద్యమ సమయంలో ప్రతి సభ మీద మాట్లాడి గల్ఫ్ కార్మికులకు తెలంగాణ ఏర్పడిన వెంటనే 500 కోట్ల రూపాయలతోటి ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటికీ గల్ఫ్ కార్మికుల పక్షాన పావులెత్తు పని చేయలేదు. ఒక పైసా మందం కార్మికులకు న్యాయం చేయలేదు. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని వెంటనే గల్ఫ్ కార్మికులకు ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ ధర్నాకు కూర్చోవడం జరిగింది. అదేవిధంగా
ఇప్పుడు గల్ఫ్ కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా నేపథ్యంలో ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని అక్కడ బతికేటోళ్ళు బతుకుతున్నారు. ఇక్కడికి కూడా వేలాది మంది కార్మికులు ఇండియాకు రిటర్న్ రావడం జరిగింది. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది కనీస వేతనాలను తగ్గిస్తూ మరి ఒక 2 సర్కులర్లను జారీ చేయడం జరిగింది. మరి గల్ఫ్ కార్మికులు ఇప్పటికే చాలా అవస్థ ఉన్నారు. మరి అదే రకంగా పుండు మీద కారం చల్లిన విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క వేతనాలను తగ్గిస్తూ కనీస వేతనాలు తగ్గిస్తూ జారీ చేసినటువంటి ఆ సర్కులర్లను వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా ఇలా తెలంగాణ గల్ఫ్ జేఏసీ తరఫున మేము ఈ యొక్క రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ధర్నా చేస్తున్నాం. మరి అనేక ఇబ్బందులు ఉన్నటువంటి కార్మికులకు ఆసరగా ఉండేది పోయి భరోసాగా ఉండేది పోయి ఇలా కార్మికులను మొత్తానికే గంజిలీగ లెక్క తీసి పడేస్తున్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి సర్కులర్లు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇంతకుముందు కార్మికులకు 900 బేసిక్ నుండి 1200, 1600, 2000 బేసిక్ దాకా ఉంటే మరి ఇలా కేంద్ర ప్రభుత్వం దాన్ని మొత్తానికి తగ్గిస్తూ కుదిస్తూ 735 రూపాయలకే మా భారతదేశం నుండి మేము విక్రయిస్తామనే మాట చెప్పడం చాలా బాధాకరమైన విషయం. భారత ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించి వీలైనంత తొందరలో ఆ సర్కులర్లను రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఏదైతే ఈ వేతనాల తగ్గింపు ఉన్నదో అది కార్మికులకు చాలా అన్యాయం జరుగుతుంది. మరి ఇలా అక్కడ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి కార్మికులు కొద్ది గొప్ప కొన్ని రేట్ల మీద పనిచేస్తున్నారు. ఇలా ఈ యొక్క ఏదైతే ఈ జారీ చేసిన సర్కులర్ ఉన్నాయో వేతనాలు తగ్గిస్తూ అది గిట్లా అమలైతే కార్మికులు అక్కడ నుండి ఖచ్చితంగా ఇక్కడ తక్కువ వేతనాలను తీసుకొని అక్కడ మన వాళ్ళు ఉన్న వాళ్ళను ఇటు ఇండియాకి పంపించే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో ఏజెంట్లు అధికంగా దోచుకొని కార్మికులకు మాయమాటలు చెప్పి మళ్ళీ కార్మికుల చేతిలో మోసపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని గల్ఫ్ కార్మికులకు న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సర్కులర్ను రద్దు తీసుకోకపోతే మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఈ గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయకపోతే మాత్రం పల్లె లొల్లి చేస్తాం. ఇక్కడ కాదు ఢిల్లీలో జంతర్ మంతర్ దాకా కూడా మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ యొక్క గల్ఫ్ జేఏసీ తరఫున మేము చెప్తున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి మంచి మాట కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమన్వయంగా మాట్లాడుకొని మీరు ఒక చర్చ పెట్టుకొని గల్ఫ్ కార్మికులకు న్యాయం జరిగే దిశగా మీరు ఆలోచన చేయాల్సిన ఈ సమయంలో ఇప్పుడు మరి ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టడం అనేది చాలా అన్యాయం. యావత్ తెలంగాణ కార్మికులందరూ కూడా నానా అవస్థలు పడుతుండ్రు. దీన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. లేని ఎడల ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తాం. మరి మా ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టలిస్తాం, ఎంపీల ఇండ్లను ముట్టలిస్తాం. తప్పకుండా పెద్ద ఎత్తున ఇది ఉద్యమం జరుగుతుంది. ఇలా గల్ఫ్లో ఉన్న 20 సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమై ఇలా తెలంగాణ కార్మికులందరూ కలిసి ఒక జేఏసీని ఏర్పాటు చేసుకున్నాం. ఈ జేఏసీ తరఫున మేము అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తున్నాం. జై గల్ఫ్ జేఏసీ.